నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. మనము తరచుగా ఐటీ సంస్థలంటే కోట్ల టర్నోవరు, చావులేని కంపెనీలు, ఐటీ సంస్థలంటే కరిగిపోని హిమాలయ శిఖరాలు అని అనుకుంటూ ఉంటాం. ఐటీ ఎంప్లాయీస్ని మనము అంటే చాలా ఓవర్ ఎస్టిమేట్ చేసేసి వాళ్ళని తల మీద కూర్చోబెట్టుకుంటాం. కానీ ప్రాక్టికల్గా మనం ఇప్పుడు ఈ సమయంలో చూసామంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఐటీ సంస్థల యొక్క ఆర్డర్స్ విపరీతంగా కుంగిపోయాయి, తగ్గిపోయాయి, నశించాయి. దీనివల్ల దిగ్గజ ఐటీ సంస్థలు కూడా తమ ఎంప్లాయీస్ని కంపెనీ నుంచి బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తున్నాయి, కొనసాగిస్తున్నాయి. అదే టైంలో ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఆపేశాయి. పెద్ద పెద్ద జీతాలు ఇచ్చే ఎంప్లాయీస్ని తీసుకుంటలేవు. తీసుకున్న ఎంప్లాయీస్ కూడా హైలీ స్కిల్డ్ ఉండి తక్కువ జీతాలకు ఎవరు పనిచేస్తారో వాళ్ళనే తీసుకుంటున్నాయి. అంటే ఐటీ రంగం యొక్క ప్రక్షాళన చెప్పకనే స్టార్ట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ విడ్డూరం ఏమంటే ఐటీ సంస్థల యొక్క ప్రాబ్లమ్స్ ఐటీ సంస్థలు ఒప్పుకోవడానికి రెడీగా లేవు. కళ్ళబొల్లి మాటలతో ఐటీ రంగం ఇంకా వర్ధిల్లుతుంది అనే బిల్డప్ ఇచ్చేస్తున్నారు. వాళ్లకు సహాయకులుగా వాళ్ళ ఎంప్లాయీస్ కూడా అసలు ఏం జరగనట్టు చలి చప్పుడు కాకుండా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంక్రిమెంట్లు ఇస్తలేరు, ప్రమోషన్లు ఇవ్వదలుచుకోలేదు, కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటలేరు, తీసుకున్న ఎంప్లాయీస్ కూడా అప్పుడు అందినంత జీతాలు అందుతలేవు. ఎందుకంటే ఐటీ కంపెనీస్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో లింక్ ఉంది. అంటే ఇండస్ట్రీస్ నెలకొల్పితే కానీ వాళ్ళకు కంప్యూటర్స్ యొక్క అవసరం ఉండదు. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కుంటుపడ్డది అంటే ఐటీ ఇండస్ట్రీ తప్పక కుంటుపడుతుంది అనేది ఒక ఎకనామిక్స్ ప్రిన్సిపల్. దీన్ని విస్మరించి ఎవరైనా అడుగు ముందుకేసినా అడుగు వెనక్కేసినా వాళ్ళు తప్పటడుగు వేసినట్టే. ప్రజెంట్ సిచ్యువేషన్ ఐటీది దారుణంగా ఉంది. దీనికి ఉదాహరణగా నాస్కామ్ అనే సంస్థ, అంటే ఐటీ ఇండస్ట్రీ యొక్క సంస్థ ఒక డేటా రిలీజ్ చేసింది. ఈ సంవత్సరానికి పోయిన సంవత్సరానికి ఐటీ సంస్థల యొక్క గ్రోత్ ఫిగర్స్ పర్సంటేజ్ రూపంలో ఒక లైన్లో రిలీజ్ చేసింది. దాంట్లో మనం ఐటీ రంగం ఎలా కుదేలవుతుంది అని ఈజీగా తెలుసుకోగలం. లాస్ట్ ఇయర్ ఐటీ రంగం యొక్క గ్రోత్ ఇదే టైంలో, ఇదే త్రైమాసికంలో 8.4% ఉండేది. అదే ఈ త్రైమాసికంలో ఇదే టైంలో 3.8% ఉంది. 8.4 ఎక్కడ, 3.8 ఎక్కడ. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ సంస్థలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. కొత్త కాలేజ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకోవటం లేదు, అవసరం లేని వాళ్ళని వదిలించుకుంటున్నా ఉన్నాయి. ఆచితూచి ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ మాత్రమే తీసుకుంటున్నాయి. టర్నోవర్ తక్కువైనా లాస్లోకి వెళ్ళకూడదు అనే దృఢ సంకల్పంతో ఐటీ అంటే కుంగిపోయినా కుదేలైనా అది అంటే దాన్ని ఏమంటారు, దగ్గరకు వచ్చిన అంటే కుచించుకుపోయినా
తాము పడే బాధలు బహిరంగంగా ఎక్కడ మాట్లాడటం లేదు. ఇది కామన్గా ఉండే ఐటీ ప్రాబ్లమ్స్ అంటున్నారు, కానీ ఐటీ రంగం తుఫాను ఎదుర్కొంటుంది, ఐటీ రంగం కుదేలవుతుంది అని ఇలాంటి డేటా రిలీజ్ అయినా ఐటీ రంగం ఒప్పుకోవటం లేదు. మనం చేయవలసింది ఏమంటే ఐటీ రంగం కుదేలవుతుంది అంటే దీనికి రిలేటెడ్ రంగాలు రియల్ ఎస్టేట్ లేదా కన్జ్యూమర్ గూడ్స్ లేదా ఇతరత్ర రంగాలు దానితో పాటు కుదేలవుతాయి అనే సూక్ష్మాన్ని మనం గ్రహించి తగు చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీలో బ్రహ్మాండమైన అంటే మెదడుకు మేత అలాంటి వీడియోస్ లోడ్ అవుతున్నాయి. తప్పక చూడాలని నేను కోరుకుంటున్నా. అప్పటి వరకు వెయిట్ చేయండి. నమస్కారం.